ఉండవా బోడా? మీ నాయన ఎంత మాట నీ వెళ్ళిపోతా ఉండాడో. నాన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నీ చేత్తో వడ్డిస్తే నేను కూడా తిన్నా. మా మీద నీ చూపు పడిన పాపంగానే ఫీల్ అవుతాను. అయ్యో పాపం అనేంతగా నువ్వు చేసుకోలేదు, మహా పాపం అనేంతగా చేశావు. ఆపింక నీ దొంగెడుపులు. యువరాజ్, ఇలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాడితే ఆ దేవుడు కూడా క్షమించడు. పదవందా పిన్ని, మీరు చెప్తే వినడం లేదు. నిజమేంటో చెప్పేస్తే మీకు ఈ కన్నీళ్లుండవు కదా. పాపం పిన్ని చాలా ఫీల్ అవుతోంది. ఆవిడెంత ఫీల్ అయితే అంత త్వరగా నిజాలు బయటకు వస్తాయి కేదార్. ఆవిడ ఫీల్ అవ్వడమే అందరికీ మంచిది. అదే కరెక్టే జగదాత్రి. మనకి బాధ అనిపిస్తున్నా కొంచెం ఓర్చుకోవాలి, తప్పదు. నేను వెళ్ళి బాబాయ్ని తీసుకొస్తాను. సరే వదినా. వదినా, అన్నయ్య, నేనిక్కడ ఉండకపోవడమే మంచిదనిపిస్తుంది. నా వల్లే అమ్మకి అయ్యగారికి గొడవలు వస్తున్నాయి. శ్రీవల్లి, నీకు ఈ మాట అనొద్దని చాలాసార్లు చెప్పాను. రోగం తగ్గాలంటే డాక్టర్లు ఇచ్చిన మందులు చేదుగానే ఉంటాయి. ఇది కూడా అంతే. నిజం బయటికి రావాలంటే ఒకరన్నా కటువుగా ఉండాలి. దాన్ని గొడవ అనుకోకు. నిజాన్ని ఒప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అనుకో. నీ వల్లే అని నువ్వు బాధపడకు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. బోంజీ. మీ వదిన చెప్పిందంటే జరుగుతుంది. తినమ్మా. తిను. మీకు చెప్పేట అంత దాన్ని కాదు. మీ కోపంలో అర్థం ఉంది బాబాయ్, కానీ అది మీ ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడకూడదు. మనసుకు సంబంధించిన కోపానికి ఆకలిని చంపుకోకూడదు బాబాయ్. మీరు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుంటేనే కదా మీకు ఆరోగ్యంగా ఉంటుంది. మీ హెల్త్ ఇంపార్టెంట్ బాబాయ్. ముందు మీరు బాగుంటేనే కదా ఏమైనా చేయగలం. అది కదమ్మా కౌశికి, దాని తీరు చూసావు కదా, కొంచెమైనా పశ్చాత్తాపంతో ప్రవర్తిస్తుందా? మారినట్టు ఒక్క మాటైనా మాట్లాడుతుందా? అలాంటి దాన్ని ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. అది వడ్డిస్తే ఎలా తింటాననుకుంది? ఎలా తింటాను? సరే బాబాయ్, నేను మీకు వడ్డిస్తాను. నా మాట విని రండి బాబాయ్. భోజనం చేయకుండా మాత్రం పడుకోకండి ప్లీజ్ బాబాయ్. అవునా, మీ హెల్త్ కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆవిడని పట్టించుకోకండి. ఆవిడతో మాట్లాడితేనే కదా మావయ్య మీకు ఆవేశాలు, బీపీలు అన్నీ వస్తాయి. అసలు ఆవిడ్ని చూడకండి, సరిపోతుంది. రండి బాబాయ్ ప్లీజ్. నీ కన్న కూతురు ఈ కేదార్ గడికి చెల్లెలు. ఆ రహస్యం నీకు తెలిస్తే దీన్ని కూడా తీసుకొచ్చి ఈ ఇంటి కంటగట్టి ఆస్తిలో దీనికి కూడా వాటా ఇస్తామని భయపడే ఎవరికి తెలియకూడదని దీన్ని అనాథాశ్రమంలో చేర్పించాను. ఎంత పనిచేశారు పిన్ని. కన్న బిడ్డని, అది పసికందుని తల్లి నుంచి వేరు చేస్తారా? నేనేం వేరు చేయలేదు అబ్బి. దీన్ని కన్న వెంటనే మీ అమ్మ చచ్చిపోయి ఉండాలి.
ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకునుండాను. ఎప్పటికైనా దీని తెల్లెవరో దీనికి తెలియాలనే సుహాసిని ఫోటో ఇచ్చి మరీ ఆశ్రమంలో చేర్పించుండా. ఇప్పుడు అర్థమైండదా ఈ శ్రీవల్లికి నాకు ఎట్లాంటి రక్త సంబంధం లేదని. ఇప్పటికైనా మీరు చూపించిన రాక్షసత్వాన్ని బయట పెట్టినందుకు, మా రక్తమే అని తెలియజేసినందుకు సంతోషమే పిన్ని. నిజాన్ని చెప్పి నా సొంత చెల్లెలు అని చెప్పినందుకు ఆనందమే పిన్ని నాకు. చెల్లెమ్మా, అన్నయ్య నా మనసులో ఎక్కడో చెప్తుందమ్మా, నువ్వే నా చెల్లెలివని. అదే నిజమైంది. నాకు నువ్వే నా అన్నయ్యవైతే బాగుండనుకున్నాను అన్నయ్య. నువ్వే నా తోడబుట్టిన అన్నయ్యవయ్యావు. ఛే! అమ్మ శ్రీవల్లి, నీకు మీ అన్నయ్యకి నేను ద్రోహం చేశానమ్మా.